అసలు వీరికంటే డేంజర్ ఎవరు అంటే ఈ ఎర్ర జర్నలిస్టులు. వీరు అసలు ఏ క్లారిటీ లేకుండా బతికేస్తూ ఉంటారు ఈ ఎర్ర జర్నలిస్టులు. హిందూ మతం పైనో భారత్ పైనో ఎప్పుడు ఏదో ఒక కుట్ర చేస్తూనే ఉంటారు. ఇక్కడే పుట్టుంటారు, ఇక్కడే పెరుగుంటారు. అసలు ముస్లింల వల్ల ఏం జరిగింది, వాళ్ళు ఎలా వచ్చారు, ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరుగుతుంది, ఏ పాపులేషన్ ఎవరు ఏ పాపులేషన్ పెరిగింది, ఇవేం ఆలోచించుకోరు. సనాతనానికి సంబంధించి ఎవరైనా సపోర్ట్ ఇచ్చారా, ఎర్ర జర్నలిస్టులు వచ్చేస్తారు. ముస్లింలకు సంబంధించి ఏదైనా నష్టం జరిగిందని ముస్లింలు అంటారా, వాళ్ళు అనడానికి ముందే వీళ్ళు వచ్చేస్తారు. అందుకే వీళ్ళందరినీ ఒకటి అడగాలనిపిస్తుంది. చైనాలా పత్రికా ఆంక్షలు ఏమైనా భారత్లో ఉన్నాయా? లేవు. పాకిస్తాన్లా మిలిటరీ ఆంక్షలు ఏమైనా ఉన్నాయా? లేవు. బంగ్లాదేశ్లా సిఐఏ ఏర్పాటు చేసిన డమ్మీ ప్రభుత్వం ఏమైనా ఉందా? లేదు. కోట్ల మంది ప్రజలు మాకు మా సనాతనం కోసం నిలబడే ప్రభుత్వం కావాలి అని కోరుకుంటే వచ్చిన ప్రభుత్వం ఉంది ప్రస్తుతానికి. ఎందుకు ఇంత బలంగా మాట్లాడాల్సి వస్తుందంటే, ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట బీజేపీ అభ్యర్థో ఇంకేదైనా హిందూ అభ్యర్థి ఉంటే వాళ్ళకి ఓట్లు పడవు. అదే కాంగ్రెస్ అభ్యర్థో లేదంటే ఇంకేదైనా అభ్యర్థో ఉంటే మాత్రం పడతాయి. కాంగ్రెస్ ఉంటే పడతాయి, బీజేపీ ఉంటే పడవు. ఎందుకంటే బీజేపీ మతతత్వ పార్టీ అంటారు. ఏనాడైనా ఏ ముస్లింనైనా బీజేపీ ఇబ్బంది పెట్టిందా? సనాతనాన్ని గౌరవిస్తున్నాం, మా సనాతనాన్ని మీరు గౌరవించండి అని చెప్పడం తప్ప ఎక్కడైనా ఏ ఇబ్బందులైనా జరిగినాయా? ఇక్కడికి వచ్చి 80% భారతదేశంలో హిందువులు ఉన్న దేశంలో ఈ మతాన్ని వెలేసినట్టుగా చూస్తారు. ఇటువైపు అంటే బొట్టు పెట్టుకోవాలి అంటే కూడా ఇష్టపడరు. బొట్టు పెట్టుకోమని చెప్పడం, మా మతాన్ని మీ మతం మీద రుద్దడం మా ఉద్దేశం కాదు. మీరు ఏమాత్రం విలువ ఇవ్వరు. నేను ఇంతకుముందు చెప్పాను, మీ తాయెత్తులు మేము కట్టుకునే వాళ్ళు ఉన్నారు, అలాగే మీ ఈద్గాల దగ్గర మీ వాళ్ళని గౌరవించే వాళ్ళు ఉన్నారు. కానీ మీరు మాత్రం వ్యత్యాసాలు చూపిస్తూ, తేడాలు చూపిస్తూ, మీ ప్రవర్తన మీదే, మాకు మేమే, మేము మేమే అంటూ మీ పాపులేషన్ని మాత్రం పెంచుకుంటూ పోతే నెక్స్ట్ జరగబోయేది ఏంటి? ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి. ఎన్నో గొంతులు ఈ విషయాన్ని మూగగా మాట్లాడలేక బయటకు రాలేక ఉన్నారు. అలాంటి వాళ్ళ గొంతుగానే ఈరోజు మగధ మాట్లాడుతుంది. అయితే ఎప్పుడైతే మనం మాట్లాడతామో అప్పుడు ఎవరు వస్తారు? అసలు ఇలా మనల్ని వ్యతిరేకించే ముస్లింల కంటే కూడా డేంజర్ ఎవరో తెలుసా? ఈ ఎర్ర జర్నలిస్టులు ఇక్కడే ఉంటారన్నమాట. ఇప్పుడు లక్ష్మి మాట్లాడింది అంటే మీరు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారా అని మన వైపు కత్తులు పెడతారు. ఎవరి వీళ్ళు? మనాళ్లే మన వైపు కత్తులు పెడుతూ ఉంటారు. అందుకే వీళ్ళకి ఎర్ర జర్నలిస్టులు, ఎర్ర జర్నలిజం అని పేరు పెట్టాల్సి వచ్చింది నేను. మరి వీళ్ళు మన వైపు కత్తులు పెట్టి మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అంతేగాని జరుగుతున్న కుట్రల మీద వీళ్ళు ఒక్క మాట మాట్లాడరు. ఈ ఎర్ర జర్నలిస్టులకు అర్థం కావాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. చైనా పెట్టినట్టుగా పత్రికా ఆంక్షలు ఏమైనా భారత్లో ఉన్నాయా? లేవు. మీరు స్వేచ్ఛగా మీ ఇష్టం వచ్చింది మాట్లాడొచ్చు. పాకిస్తాన్ పెట్టినట్టుగా మిలిటరీ ఆంక్షలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఎందుకంటే ఇక్కడ ప్రజాప్రభుత్వాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ ఏదైతే సిఐఏ ద్వారా ఏర్పాటు చేసిన ఒక డమ్మీ ప్రభుత్వం ఇప్పుడు ఉంది కదా, జస్ట్ సిఐఏ చక్రం తిప్పింది, బంగ్లాదేశ్లో పిఎంని పరుగులు పెట్టించారు. అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? లేదు. కోట్ల మంది ప్రజలు మాకు మా సనాతనం కోసం నిలబడే మా ప్రభుత్వం కావాలి అని కోరుకుంటే వచ్చింది మన ప్రభుత్వం. వర్గ విభేదాలు, వైషమ్యాలు లేసిన దగ్గర నుంచి బీజేపీ పైన మట్టిపోయడాలు, లేదా డీప్ స్టేట్ పాలిటిక్స్ బినామీ కాంగ్రెస్ని ఆదుకోవడానికి చేసే ప్రయత్నాలు. ఫైనల్గా ఒకటే నా సూటి ప్రశ్న, భారత్ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మనతో కలిసిపోయేలాంటి ఏ ముస్లింతో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, ఉండదు. తినేది ఇక్కడ, పనిచేసేది అక్కడ. అలాంటి వారిపైనే మా యుద్ధం. మంచి ముస్లింస్ను కూడా మార్చేసే కుట్రదారులపైనే మా యుద్ధం, మగధ యుద్ధం. That's all for now. Keep watching Magadha News. This is Lakshmi signing off.